నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో పోచారం కాలనీలో కిరాణా షాపుల్లో మద్యం అమ్మకాలను నిలిపివేయాలని సంబంధిత బోధన్ ఆబ్కారీ శాఖ సీఐకి మద్యం అమ్మే బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని పోచారం కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పోచారం కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో ఉన్న కిరాణా షాపుల్లో మద్యం అమ్మడంతో యువత మద్యానికి బానిసై మద్యం మైకంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ రోడ్లపై మూత్ర విసర్జన చేయడంతో పాటు మద్యం మైకంలో దొంగతనాలు చేస్తున్నారని, ఈ బెల్ట్ షాప్ వల్ల సమీపంలో ఉన్న ఆలయంలో హుండీ అపహరించడం జరిగిందని, ఇప్పటికైనా సంబంధిత ఆబ్కారీ శాఖ అధికారులు స్పందించి కిరాణా షాపుల్లో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని కోటగిరి పోచారం కాలనీ వాసులు కోరడం జరిగింది. వారు చెడిపోవడంతో పాటు ఏదైతే అసాంఘిక కార్యకలాపాలకు మరి వాళ్ళు పూనుకుంటున్నారు. ఈ మొన్న రాత్రి జరిగినటువంటి ఒక చిన్న విషయం ఏంటంటే, మా టెంపుల్లో హుండీ దొంగతనం జరిగింది. అంటే మద్యం మత్తులోనే ఈ యువతంతా ఈ హుండీ దొంగతనం చేయడం కానీ, మరి ఆ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కానీ విషయాలు జరగడంతో కాలనీ వాసులందరం కూర్చొని మాట్లాడుకొని మన కాలనీలో బెల్ట్ షాపులను నియంత్రించాలనే ఒక కాన్సెప్ట్తో అందరం కలిసి ఒక ముక్తకంఠంతో మాట్లాడుకొని ఇక్కడ బోధన్ పట్టణంలో ఉన్నటువంటి సిఐ సార్ దగ్గరికి వచ్చి ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మా కాలనీలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండ్. దానికి అధికారులు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాము. దయచేసి మాకు అధికారులు సహకరించి మా యువతను కాపాడడంతో పాటు మా కాలనీ యొక్క గుడి పరిసర ప్రాంతాలను కూడా ఏదైతే అసాంఘిక కార్యకలాపాలకు ఒడిగడుతున్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము.